నమస్తే అండి. మన శరీరంలో ప్లేట్లెట్స్ అనేవి సాధారణంగా 1,50,000 నుంచి 4,00,000 మధ్యలో ఇలా అటు ఇటు మారుతూ ఉంటాయన్నమాట. సో, దీన్ని నార్మల్ రేంజ్ అంటూ ఉంటాం. కొన్నిసార్లు కొంతమందిలో ప్లేట్లెట్స్ బాగా పెరుగుతూ ఉంటాయి. 4,00,000, 4,50,000 పైన పెరుగుతూ ఉంటాయి. దాన్నే థ్రాంబోసైటోసిస్ అంటారనమాట. థ్రాంబోసైటోసిస్ అంటే ప్లేట్లెట్స్ ఉండాల్సిన దానికంటే ఎక్కువైపోవడం. సో, సాధారణంగా ప్లేట్లెట్స్ మనకి రక్తంలో గడ్డకట్టడానికి గానీ, బ్లీడింగ్‌ని ఆపడానికి గానీ పనికొస్తాయి. కొన్నిసార్లు ఇలా ప్లేట్లెట్స్ పెరుగుతూ ఉండే జబ్బుల్లో ఏమవుతుందంటే, రక్తం గడ్డకట్టే గుణం పెరుగుతూ ఉంటుందనమాట. సో, దానివల్ల కొన్ని ప్రదేశాల్లో రక్తం గడ్డకట్టే అవకాశం ఉంటుంది. కొన్ని వైటల్ ఆర్గన్స్ అంటే హార్ట్‌లో కానీ, లంగ్స్‌లో కానీ, బ్రెయిన్‌లో కానీ, లేదంటే కాళ్ళు, చేతుల్లో గడ్డకట్టే అవకాశం ఉంటుంది. కానీ ఇది అన్ని సందర్భాల్లోనూ జరగదనమాట. కొన్నిసార్లు మైల్డ్ గా పెరిగేటప్పుడు అంటే 5,00,000, 6,00,000 ఉండేటప్పుడు ఇలాంటి సింప్టమ్స్ పెద్దగా కనపడవు. బాగా పెరిగేటప్పుడు అంటే 7,00,000, 8,00,000, 9,00,000 ఇలా పెరిగే సందర్భాల్లో మైలోప్రొలిఫరేటివ్ నియోప్లాజమ్స్ అని కొన్ని రకాల బోన్ మ్యారో డిజార్డ్స్ ఉండే అవకాశం ఉంటుంది. ఇలాంటి బోన్ మ్యారో సమస్యల్లో మాత్రమే నేను ఇందాక చెప్పిన రక్తం గడ్డకట్టే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. మిగతా కండిషన్స్‌లో ఏంటంటే కొన్ని ఇన్ఫెక్షన్స్‌లో కానీ, లేదంటే కొన్ని రకాల మందులు వాడినప్పుడు కానీ, కొన్ని రియాక్టివ్ కండిషన్స్ అంటే ఇన్‌ఫ్లమేటరీ కండిషన్స్, జాయింట్ పెయిన్స్‌తో వచ్చేటప్పుడు, ఇలాంటి సందర్భాల్లో ప్లేట్లెట్స్ పెరుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు ఏదైనా మనకి పైల్స్ ద్వారా గానీ, లేదంటే ఆడవాళ్ళలో అయితే రక్తస్రావం ఎక్కువగా అవుతున్నప్పుడు కానీ, ప్లేట్లెట్స్ పెరుగుతూ ఉంటాయన్నమాట. అలాంటి సందర్భాల్లో ఈ ప్లేట్లెట్స్ పెరుగుదలను చూసి భయపడాల్సిన అవసరం లేదు.